హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో టమాటా రసం. ఈ టమాటా రసం ప్రాసెస్ ఎలాగో చెప్తా. 5 కాయలు తీసుకోండి. 5 కాయలు కొంచెం చింతపండు తీసుకొని కడిగేసుకొని ముక్కలు కట్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం నూనె వేసి కలిపి ఈ చింతపండు కొంచెం వేసేసి పొయ్యి మీద పెట్టేయండి. మంచిగా ఉడికిద్ది. ఉడికిన తర్వాత ఉడికిన వాటర్ అంతా వంచేయండి ఒక గిన్నెలోకి వంచుకున్నాక ఈ ముక్కలు ఉంటాయి కదా మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టి ఈ వంచిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్లో ఈ మిక్సీ పట్టిన పేస్ట్ కలపండి. కలిపిన తర్వాత పొయ్యి మీద బాండి పెట్టేసి గిన్నె పెట్టి కొంచెం ఆయిల్, జీలకర్ర, ఎండుమిరపకాయలు, 2 రెబ్బలు కరివేపాకు, ఎల్లుల్లిపాయలు ఒక 4 తీసుకొని అవి మెత్తగా దంచి ఆ పోపులో వేయండి. పోపు వేగిన తర్వాత ఈ రసం దాంట్లో పోసేయండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఉడకనిచ్చేసి దించేయండి. చాలా టేస్ట్గా ఉండేది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ రసంలోకి చిక్కుడుకాయ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ ఫ్రై చేశాను చూడండి. చిక్కుడుకాయ ఫ్రై చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అది చిక్కుడుకాయల్లో కొంచెం వాటర్ పోసుకోండి. చిక్కుడుకాయ పప్పుల్లో వాటర్ పోసేసి కొంచెం పొయ్యి మీద ఆ నీళ్ళల్లోనే కొంచెం ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టేయండి. మంచిగా ఉడికిద్ది. ఉడికిన తర్వాత వాటర్ అన్నీ వంచేసి కొంచెం బాండీలో కొద్దిగా ఆయిల్, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత ఆ పోపు ఎగుతూ ఉండేది. కొంచెం పసుపు వేసుకోండి. వాటిల్లో పసుపు వేసిన తర్వాత కొంచెం కారం, కొద్దిగా ఎల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసి ఆ పప్పుల్లో వేసేయండి. 2 మంటలు తగిలిన తర్వాత తీసేయండి. కొంచెం కరివేపాకు వేయండి పైన. కొంచెం చేప మగ్గనిచ్చి దించేసి టేస్ట్ చేయండి. ఆ రసంలోకి ఈ పప్పులు నంచుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్. ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లు పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.